The movie which I'm going to talk about today is ఒక నిమిషం స్టార్టింగ్లోని ఇంగ్లీష్ ఎందుకు తెలుగులో మాట్లాడు. ఈరోజు నేను మాట్లాడబోయే మూవీ వార్ టైం పీరియడ్లో సెట్ అయిన ఒక యానిమే ఫీచర్ ఫిలిం. అండ్ నేను చాలా నెంబర్ ఆఫ్ వార్ టైం మూవీస్ చూసా. దాంట్లో ఇంకా చూడని కూడా చాలా ఉన్నాయి. దానికి ఒక సపరేట్ వాచ్ లిస్ట్ ఉంది. ఎప్పుడు చూస్తున్న దేవుడికి ఎరక. చూసినవి ఏంటంటే డన్కర్క్ 1917, సేవింగ్ ప్రైవేట్ రయాన్, హ్యాక్సా రిడ్జ్, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్, All Quiet on Western Front, The Hurt Locker, Unbroken, American Sniper, Sisu, The Pianist, Sniper, The White Raven, Ghazi Attack, కంచే నాకు తెలిసి ఇంకా అండర్ రేటెడ్ మూవీ. చాలా మంచిగా ఉంటుంది మూవీ. నేను చెప్పిన ఈ మూవీస్ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. లైక్ ఫ్రంట్ ఎండ్లో జరిగే బ్యాటిల్స్ తో నిండున్న సీక్వెన్సెస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో. బట్ దే ఆర్ ఆల్సో సమ్ మూవీస్ విచ్ డస్ నాట్ షో ద actual frontline soldiers warfare. For example, The Imitation Game in The Pianist. It deals completely with a different plot. Rather than showing the frontline soldiers and the action sequences, it completely deals with different topic. ఇమిటేషన్ గేమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్లో జరిగే లైక్ కమ్యూనికేషన్ని డీకోడ్ చేయడం, విత్ ఇన్ లిమిటెడ్ టైంలో కమ్యూనికేషన్ డీకోడ్ చేసి వాళ్ళ నెక్స్ట్ అటాక్ని ప్రెడిక్ట్ చేయడమే ఇమిటేషన్ గేమ్ అన్నట్టు. ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. అండ్ ద పియానిస్ట్ కూడా ఒక బయోగ్రఫికల్ మూవీ. ఇట్ డీల్స్ విత్ ఎ పర్సనల్ సఫరింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద వార్ టైమ్. ఒక పర్సన్ త్రూ అవుట్ ద వార్ టైంలో ఎలా సర్వైవ్ అవుతాడు అనేది ఒక పెయిన్ఫుల్ జర్నీని మూవీలో ప్రజెంట్ చేశారు. ద బోత్ ఆర్ ట్రూ స్టోరీస్. అండ్ నేను చెప్పిన లిస్ట్లో కూడా చాలా ట్రూ స్టోరీస్ లైక్ బేస్డ్ ఆన్ ద రియల్ ఈవెంట్స్ ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి. అయితే నేను ఈరోజు మాట్లాడబోయే పర్టికులర్ మూవీ కూడా వార్ టైమ్ సీక్వెన్సెస్ని గ్లోరిఫై చేస్తూ వచ్చిన మూవీ కాదు. ఇట్స్ యానిమే ఫీచర్ ఫిలిం వేర్ ఇట్ shows the personal suffering of two people throughout the war. The movie is called Grave of Fireflies. Movie వచ్చేసి adapted from a semi-biographical short story with the same name, Grave of Fireflies. ఆ బుక్ వచ్చేసి 1967లో రిలీజ్ అయింది అండ్ మూవీ 1988లో రిలీజ్ అయింది. ఈ మూవీ టైం పీరియడ్ వచ్చేసి 1947లో సెట్ అయి ఉంటుంది. అంటే ఇంకా 1 monthలో పెసిఫిక్ వార్ అయిపోయే టైంలో ఈ మూవీ సెట్ అయి ఉంటుంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి అన్న చెల్లెళ్ళు. అన్న వచ్చేసి సెత, ఒక స్మాల్ చైల్డ్, వాడు కూడా ఒక చిన్న అబ్బాయి, అండ్ వాళ్ళ లిటిల్ సిస్టర్ సెత్సుకో. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంది అనుకుంటున్నాను. సో మూవీ వచ్చేసి వాళ్ళ సఫరింగ్ త్రూ అవుట్ ద వార్. సెత్సుకో అండ్ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి త్రూ అవుట్ ద వార్లో ఎలా సర్వైవ్ అవుతారా లేరా, వాళ్ళ సఫరింగ్స్, వాళ్ళ బాధలు ఏమేమి జరుగుతాయో అనే ఒక ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళ మదర్ వచ్చేసి బాంబింగ్లో చనిపోతుంది అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఇంపీరియల్ నేవీ ఆఫీసర్. సో ఆబ్వియస్లీ తన ఫ్రంట్ లైన్లో ఉంటాడు. మూవీలో చాలా వరకు తను బతుకున్నాడో లేదో కూడా తెలియకుండానే ఉంటుంది. సో దే ఆర్ వార్ టైమ్ ఆర్ఫన్స్, సెత్సుకో అండ్ సెత. వాళ్ళకి ఎవరు ఉండారా అంటే ఒక రిలేటివ్ ఉంటుంది, ఆంట్ ఉంటుందిలే. ఆంట్ పేరుకే ఆంట్. 戦に備えて増産に励めの一点張りですわ。分かりやしい。勤労動員やもん。 So yeah, Seta, who himself is a small child with his little sister, just want to be safe and survive throughout the war, making her sister happy. తనని నవ్విస్తాడు. తన మదర్ చనిపోయినప్పుడు కూడా తనకి చెప్పకుండా తన బాధను దిగమింగి, లైక్ తను ఏడిస్తే తన చెల్లెలు కూడా ఏడుస్తుందని తెలిసి అర్థం చేసుకుని తను కూడా ఏడవడు, తన చెల్లెలు కూడా చెప్పకుండా అలా మెయింటైన్ చేస్తాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం తన చెల్లెల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని ఎలా హ్యాపీగా చూసుకోవాలో, తనకి ఎలా ఫుడ్ ప్రొవైడ్ చేయాలో తన మేజర్ పోర్షన్ ఆఫ్ లైఫ్గా మారిపోతుంది. తనని సేఫ్గా చూసుకొని తనకి ప్రొవైడ్ చేయడం. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత వాడు ఒక డిస్టెంట్ రిలేటివ్ ఒక ఆంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సేఫ్గా ఉందాం, అక్కడ ఉండి మంచిగా లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు తన చెల్లెలకి కూడా అనుకుంటాడు. అక్కడికి వెళ్తే వాళ్ళ ఆంట్ ఏమో, మనం అంటాం కదా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనుషులు మారిపోతారని, సిమిలర్గా తన ఆంట్ కూడా కొన్ని మాటలు అంటుంది. సో అక్కడి నుంచి వాడు వచ్చేస్తాడు, బయటకు వచ్చేసి లైక్ సపరేట్గా ఉంటాడు. దట్ ఈవెన్చువలీ లీడ్స్ టు ఎ సాడ్ ఎండింగ్. మూవీ చూసాక ఒక అన్పాపులర్ ఒపీనియన్ గురించి డిస్కస్ చేద్దామని ఉండే. సో అన్పాపులర్ ఒపీనియన్ కాదు, మూవీ చూసాక చాలా మందికి ఇది పక్కా అనిపిస్తుంది. అదేంటంటే మనోడు వాళ్ళ మదర్ చనిపోయాక తన ఆంట్ దగ్గరికి వచ్చి ఉంటాడు. సో అక్కడ వచ్చినాక వాళ్ళ ఆంట్ యాక్చువల్గా బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి అండ్ మాటలలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో కూడా పార్షాలిటీ చూపిస్తుంది. వీళ్ళకేమో గంజి నీళ్ళు పోసి వాళ్ళేమో మంచిగా తింటారు అండ్ అది సెత గమనిస్తాడు. అండ్ ఒక పాయింట్లో నువ్వేం పని చేస్తావు, నీకు ఎందుకు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఆంట్ అంటుంది. సో తన దగ్గర ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకొని వచ్చి కొన్ని సామాన్లు కొనుక్కొని వచ్చి లైక్
ప్రిపేర్స్ హిస్ ఓన్ ఫుడ్ ఫర్ హిస్ సిస్టర్ అండ్ హిమ్. బట్ అక్కడ కూడా వాళ్ళ ఆంట్ ఏదో అంటుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసి ఒక బాంబింగ్ షెల్టర్లో వాళ్ళు అక్కడ ఉండడం స్టార్ట్ చేస్తారు. అంటే శ్వేత ఇంకా వాళ్ళ సిస్టర్ ఒక బాంబింగ్ షెల్టర్లో ఉంటూ అక్కడనే వండుకుంటారు. సో ఒక టైం గడుస్తున్న కొద్దీ దే ర్యాన్ అవుట్ ఆఫ్ ఫుడ్, పైసలు కూడా అయిపోతాయి. సో దే ర్యాన్ అవుట్ ఆఫ్ ఫుడ్ అండ్ తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ దొరకక ఫుడ్ని దొంగతనం చేద్దామని కూడా చేస్తాడు కూడా. సో వాట్ ఐ థింక్ ఈజ్ హీ షుడ్ హ్యావ్ గోన్ బ్యాక్ టు హిస్ ఆంట్. యా, ప్రైడ్ ఉంటుంది అని చెప్పా కదా, వీళ్ళ ఫాదర్ ఒక నేవీ ఆఫీసర్, సో హీ మస్ట్ హ్యావ్ రేజ్డ్ హిమ్ విత్ ప్రైడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని నేర్పించుంటాడు. బట్ ఈ టైమ్స్లో లైక్ ఈ వార్ టైంలో తన గురించి ఆలోచించకుండా, అంటే ఈ ప్రైడ్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఆలోచించకుండా తన చెల్లెల గురించి ఆలోచించి హీ షుడ్ హ్యావ్ గోన్ బ్యాక్ టు హిస్ ఆంట్. వెళ్తే అక్కడ ఓకే తనకి ఫుడ్ తక్కువ దొరికేదేమో, మేబీ మాటలు అనేదేమో, బట్ దే వే సేఫ్ దేర్. సో మూవీలో కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, దొంగతనం చేసి దొరికిపోయాక ఒక పర్సన్ యాక్చువల్గా వీనికి సజెషన్ ఇస్తాడు, ఏమనంటే యూ షుడ్ స్వాలో యువర్ ప్రైడ్ అండ్ గో బ్యాక్ టు యువర్ ఆంట్. మనోడు రిటర్న్ వెళ్ళాడు. సో టైం ఇంకా గడుస్తుంది, తన సిస్టర్ మాల్ న్యూట్రిషన్ వల్ల సిక్ అవుతుంది. హీ కుడ్ నాట్ ప్రొవైడ్ హర్ ఫుడ్ ఎట్ టైం. సో పాయింట్కి వచ్చాక తన చెల్లెలు చనిపోతుంది అండ్ ఈవెన్చువలీ మనోడు కూడా చనిపోతాడు. సో ఇట్స్ ఎ సాడ్ ఎండింగ్ అన్నట్టు. యాజ్ ఐ సెడ్, హీ షుడ్ హ్యావ్ గోన్ బ్యాక్ టు హిస్ ఆంట్, స్వాలోయింగ్ హిస్ ప్రైడ్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ సంథింగ్. అట్లీస్ట్ ఫర్ హర్ సిస్టర్ హీ షుడ్ హ్యావ్ గోన్ బ్యాక్. సో దిస్ వాజ్ మై అన్పాపులర్ ఒపీనియన్ అబౌట్ ద మూవీ. ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు సిమిలర్గా అనిపిస్తే కింద కామెంట్లో రాయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మూవీ ఎండింగ్ అని కాదు, త్రూ అవుట్ ద మూవీ ఇట్స్ ఎ సాడ్ జర్నీ. ఎండింగ్ అండ్ జర్నీ ఒకటే కాదు, మూవీ స్టార్టింగ్లోనే మన ఇంకా సెట్స్ చనిపోతారు, వాళ్ళ ఇద్దరు సోల్స్ అక్కడ నించొని చూస్తూ ఉంటాయి. మన సెత చనిపోతే ఆ బాడీని అక్కడ చూస్తూ ఇద్దరు నించొని ఉంటారు. సో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సాడ్ ఓపెనింగ్ సీక్వెన్స్, బట్ యు మే నాట్ కనెక్ట్ ఎట్ ద స్టార్టింగ్, ఎందుకంటే మీకు ఇంకా వాళ్ళ జర్నీ తెలియదు, వాట్ దే హ్యావ్ గోన్ త్రూ అవుట్ ద వాట్ టైమ్. అండ్ ఈవెన్చువలీ మీరు ఎప్పుడైతే ఎండింగ్కి వచ్చి వాళ్ళు చనిపోతారో యూ విల్ రిలేట్ టు ద స్టార్టింగ్. అండ్ అప్పుడు మీరు ఒకవేళ ఆలోచిస్తే ఈ స్టార్టింగ్ ఇంత సాడ్గా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టుని కొట్టేస్తున్నప్పుడు ఇద్దరు పర్సన్స్ అక్కడ నించొని చూస్తుంటాడు. ఒకడేమో మస్తు బాధపడుతుంటాడు, ఒకడేమో నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకడేమో చిన్నప్పటి నుంచి దానికి చెట్టుకి నీళ్లు పోసి పెంచి హీ హ్యాస్ సీన్ ద జర్నీ ఆఫ్ ద ట్రీ, సో హీ ఆబ్వియస్లీ ఫీల్స్ సాడ్. ఇంకోటేమో ఇట్స్ జస్ట్ ట్రీ ఫర్ హిమ్. అది సిమిలర్గానే మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్లో వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు యూ మే నాట్ ఫీల్ కనెక్ట్ బికాజ్ యూ హ్యావ్ నాట్ స్టిల్ సీన్ ద జర్నీ ఆఫ్ దే సఫరింగ్ త్రూ అవుట్ ద మూవీ. ఎప్పుడైతే ఎండింగ్ వచ్చాకో యూ విల్ కనెక్ట్, అంటే ఒక సైకిల్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో యా, నా ఒపీనియన్లో ఇట్స్ ఎ కంప్లీట్లీ సాడ్ హాంటింగ్ మూవీ అన్నట్టు. మూవీ చూసిన చాలా మంది ఏమంటారంటే ఇట్స్ యాంటీ వార్ మూవీ, నేను కూడా అదే అంటాను. బికాజ్ ఇట్ డస్ నాట్ షో ద హీరోయిక్ నేచర్ ఆఫ్ ద వార్స్, అంటే ఫ్రంట్ ఎండ్లో యాక్షన్ సీక్వెన్సెస్ చూపించకుండా ఇట్ షోస్ ద సఫరింగ్ అండ్ ద సర్వైవల్ ఆఫ్ a particular person and adverse effects of the war on a particular person. సొసైటీలో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో వార్ వల్ల అనేది చాలా గ్రాఫికల్ ఇన్ సెన్స్ చాలా సాడ్ వేలో చూపించారు. మనమేమో ఇట్స్ యాంటీ వార్ మూవీ, చాలా బాధ కలిగించే మూవీ, చాలా సాడ్ మూవీ, సఫరింగ్ ఉన్న మూవీ అని అంటే, టాకాహిటా ద డైరెక్టర్ అండ్ ద రైటర్ ఆఫ్ ద మూవీ ఏమంటాడంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ యాంటీ వార్ యానిమే అండ్ కంటైన్స్ నో సచ్ మెసేజ్. ఇంకొన్ని స్టేట్మెంట్స్లో ఏమన్నాడంటే హీ డి నాట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు మేక్ పీపుల్ ఆర్ ఆడియన్స్ క్రై. అందుకే తను ఓపెనింగ్ సీక్వెన్స్లోనే వాళ్ళిద్దరు చనిపోయినట్టుగా చూపించాడు. దాన్ని సపోర్ట్ చేస్తూ చాలా స్టేట్మెంట్స్ అయితే వదిలాడు, లైక్ అబౌట్ ద క్యారెక్టర్ సెత హూ ఇస్ ఎ టోటలిటేరియన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఇలా చాలా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. టాకీటా యాక్చువల్ ఇంటెన్షన్స్ మూవీని తీసేటప్పుడు కానీ ఆర్ మూవీ క్యారెక్టర్ రాసేటప్పుడు కానీ ఆర్ రిలీజ్ అయినాక కానీ యాక్చువల్ ఇంటెన్షన్స్ ఏమున్నాయో తెలియదు, కానీ చూసిన ఆడియన్స్ మాత్రం దాదాపు అందరూ ఇట్స్ ఎ సాడ్ మూవీ, ఇట్స్ ఎ సాడ్ హాంటింగ్ మూవీ, ఇంకా చాలా సాడ్ వేస్లో దాన్ని డిస్క్రైబ్ చేశారు. సో యా, ఇట్స్ ఎ సాడ్ మూవీ, సాడ్ హాంటింగ్ మూవీ ఇన్ మై వ్యూ. ఇఫ్ యూ యాక్చువల్లీ వాంట్ టు వాచ్ ద మూవీ యూ నో వే టు వాచ్ ఇట్. అండ్ ఒకవేళ మీరు యానిమే చూసే వాళ్ళైతే షేర్ దిస్ టు యువర్ నాన్ యానిమే ఫ్రెండ్స్ యాజ్ వెల్, వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పండి.
యానిమే అంటే ఏదో జస్ట్ ఫ్యాంటసీ ఇలాంటి స్టఫ్ని చూపించకుండా ఇట్ యాక్చువల్లీ డీల్స్ విత్ సంథింగ్ డీప్. యానిమే అంటే ఏదో చైల్డిష్ స్టఫ్ ఉంటుంది అని అనుకునే వాళ్ళందరికీ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తూ ఈ మూవీని సజెస్ట్ చేయండి అండ్ చూపించండి హౌ సాడ్ ఏ యానిమే క్యాన్ బీ. అండ్ ఒకవేళ మీరు లైట్ హార్టెడ్ పీపుల్ అయితే ఇట్ విల్ ఈవెన్ మేక్ యూ క్రై, బిలీవ్ మీ. యా, దిస్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఒపీనియన్ అబౌట్ ద ఫీచర్ ఫిలిం, యానిమే ఫీచర్ ఫిలిం గ్రేవ్ ఆఫ్ ఫైర్ఫ్లైస్. ఇంకా మూవీలో చాలా పార్ట్స్ ఉన్నాయి ఐ వాంటెడ్ టు డిస్కస్, బట్ సమ్ అదర్ టైమ్. ఎందుకంటే నా ఛానల్లో అసలే రీచ్ వస్తలేదు. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ వేర్ పీపుల్ డిస్కస్ అబౌట్ మూవీస్ విచ్ ఐ లైక్ ఆర్ యూ లైక్. అంటే పీపుల్ విత్ సేమ్ థాట్స్ కనెక్ట్ అయ్యి మాట్లాడుకుందాం, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకున్నా. పార్ట్ ఆఫ్ ద రీజన్ రీచ్ రాకపోవడం నేను, ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేదు లైక్ పాస్ట్ ఒక 2 years నుంచి. ఛానల్ పెట్టే 3 years అవుతుంది. స్టార్టింగ్లో బాగా అప్లోడ్ చేసేవాడిని, సమ్ వాట్ రీచ్ వచ్చింది. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.